హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది మంగళవారం రోజే అండి. మార్నింగే ఇంకా ఇంటి ముందు అయితే ఇట్లా నిండుగానైతే ముగ్గులు వేసుకున్నాం. ఇంకా పువ్వులు అయితే ఏం పూయట్లేదండి చెట్లకు. బయట నుండి అయితే కొనుక్కొచ్చి పూజ చేస్తున్నా. ఇట్లా గడపను కానీ ఇంట్లో నిండుగా అలంకరణ చేయడం కానీ పూజ గదిని ఇట్లా అలంకరణ చేయడం బయట పూలతోటి అవుతుందండి. అయినా ఒక 2-3 మందారాలు అయితే అట్లనైతే పూస్తున్నాయి. దేవుడి మందం ఒక్క పువ్వు అయినా మన ఇంట్లో ఉన్న చెట్ల నుండి తీసుకొని పూజ చేస్తేనే కదా మనకు కూడా కొంచెం బాగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేనైతే ఇంకా మందారాలు అయితే పూస్తున్నాయి, కానీ అవి కూడా చిన్నగానైతే పూస్తున్నాయండి ఎండలకి. ఇంకా బయట నుండి అయితే ఎక్కువ పూలు అయితే తీసుకొస్తూనే ఉంటారు మా వారైతే. ఇంకా మంగళవారం, శుక్రవారం అంటే ఇంకా ముందు రోజే తీసుకొస్తారు కాబట్టి ఒక 2-3 డేస్ అయ్యేటట్టు అయితే తీసుకొస్తారండి. అందుకే వారంలో 2 సార్లు అయితే పూలు అయితే తీసుకొస్తారు. ఒక పూజ గదిని ఇట్లా నిండుగా పూలతోటి అలంకరణ చేస్తేనే కదా మనకు కూడా పూజ చేసినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక పూజ గదిలో పూలు పెట్టకుండా పూజ చేస్తే కూడా ఏదో వెలితి లాగానే అనిపిస్తూ ఉంటుందండి. కానీ నాకే అలానా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే అలానే అనిపిస్తుంది అండి. చామంతి, గులాబీ పూలతోటి పూజ చేస్తేనే బాగా అనిపిస్తూ ఉంటుంది. తమలపాకులతోటి తాంబూలం పెట్టడానికి కూడా తమలపాకులు కూడా చిన్నగా ఉంటున్నాయండి. అసలు తాంబూలం పెట్టడానికి బయట నుండి తీసుకొచ్చేటప్పుడేమో గుర్తుండట్లేదు. వేరే వాళ్ళు కూడా మా ఫ్రెండ్ వాళ్ళు పంపించేది, కానీ వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ ఇంకా అయిపోయినాయి అని వాళ్ళు కూడా ఏం పంపించట్లేదు. కానీ ఎంతో ఒక ఆకైనా 2 ఆకులైనా చిన్నవి అయినా సరే మనం తాంబూలం అయితే నేనైతే అమ్మవారికి అయితే మంగళ శుక్రవారాలు అయితే కంపల్సరీ పెడతానండి. ఇంట్లో పూజ అయిపోయినాక ఇక్కడనైతే నేను తులసమ్మ దగ్గరనైతే పూజ చేసుకున్నా అండి. ఇంకా తులసమ్మ దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఈశాన్యంలో కూడా ఇట్లా కలశం దగ్గర కూడా దీపం అయితే ఏర్పాటు చేసుకున్నా. ఇంకా కలశం ముందు రోజే నేనైతే ఇట్లా నీట్గానైతే వేసి పెట్టుకుంటా. ఇంకా మంగళవారం అంటే సోమవారం ఇట్లా కలశం అయితే క్లీన్ చేసుకొని ఇట్లా ముగ్గులతోటి అలంకరణ చేసుకుంటా అండి. 1 వీక్ నుండి అయితే నా వీడియోస్ అయితే రావటం లేదు. ఇంకా మీరు చాలామంది నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళు అయితే వీడియో పెట్టట్లేదు అనుకుంటున్నారు, కానీ ఇంకా వీడియోస్ అయితే నేను 1 వీక్ నుండి అస్సలు చేయలేదండి. అందుకే ఇంకా రాలేదు. కొంచెం ఒంట్లో కూడా బాగాలేదు, అందుకోసమే చేయలేదండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదండి. ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని ఇప్పుడైతే ఈరోజు అయితే ఆకుకూర పప్పు చేస్తున్నా అండి. ఇంకా గంగపాయల కూర. ఇంకా ఇదైతే నేను కొన్నది కాదండి, మా చెల్లి అయితే వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే పంపించింది. ఇప్పుడు సమ్మర్లో కొంచెం గంగపాయల కూర ఇట్లాంటి ఆకుకూరలు తింటేనే మనకు కూడా చలవ చేస్తుంది అంటారు కదా. అప్పుడప్పుడైనా మనం ఆకుకూర పప్పు తింటే చాలా మంచిదండి. అందులో పాయల కూర కానీ ఇంకా సూరకాయ కర్రీ ఇలాంటివి అయితే చలవ చేసేటి ఉంటుంది కదా గుణం. అందుకే ఇంకా మనం ఇంకా బూడిద గుమ్మడికాయ అలాంటివి తింటే కూడా చాలా మంచిదండి. బూడిద గుమ్మడికాయ కూడా మా ఇంట్లో ఉందండి. అసలు వండుదామంటే ఎప్పుడు వీలవ్వట్లేదు. అది కూడా ఒక రోజు మంచి రోజు చూసుకొని కట్ చేయాలి కదా ఇంట్లో కట్ చేసేటప్పుడు కూడా. అందుకే అది కూడా మేము అది ఎప్పుడైనా వండుదామంటే అసలు టైమే కుదరట్లేదు. ఇదైతే ఈరోజు గంగపాయల కూర అయితే వండుతున్నా అండి. కానీ నా వీడియోస్ రాలేదని మీరైతే చాలామంది అనుకొని ఉంటారు. కొంచెం ఒంట్లో బాగాలేక వీడియోస్ అయితే చేయలేదండి. అందులో 2-3 పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వడం అయింది. అక్కడ కూడా మామూలుగా నేను టైంకి వెళ్ళే పెళ్ళిళ్ళే కాబట్టి ఇంకా అక్కడ కూడా ఏం వీడియో అయితే తీయలేదండి. ఇంకా ఈ ఎండలకి బయటికి వెళ్ళి వచ్చేసరికి అస్సలు ఘోరం అయిపోతున్నది కాబట్టి కానీ వీడియో కూడా ఏం తీయలేదు. పిల్లలు కూడా ఎవ్వరు లేరండి. ఇంకా మా పాప, అక్క వాళ్ళ పాప అందరూ మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడ సందడి చేస్తున్నారండి. ఇక్కడ సందడి అంతా అయిపోయింది. వాళ్ళు అక్కడ ఒక 1 వీక్ ఉండి వస్తామని అయితే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి కూడా ఒక 2-3 డేస్ అవుతుంది. ఇంకా నేను కూడా ఇంకా వెళ్ళేదాన్నే, కానీ ఇంట్లో కొన్ని పనులు ఇక్కడ సమ్మర్ కాబట్టి ఎక్కడ వెళ్ళినా మనం ఉండలేమండి. మన ఇంటి దగ్గర మనమే ఉండాలంటేనే మనకు బాగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కడికైతే వెళ్ళలేదు. ఇప్పుడైతే పాయల కూరలో నేనైతే ఈరోజైతే శనగపప్పు అయితే వస్తున్నా అండి. శనగపప్పు కొంచెం నానబెడితేనే తొందరగానైతే ఉడుకుతుంది. మామూలుగా కొందరైతే పెసరపప్పు కానీ కందిపప్పు కానీ వస్తూ ఉంటారు, కానీ నేనైతే ఈరోజైతే శనగపప్పు పోసి వండుతున్నా అండి.
లేదంటే 3 రకాలుగా పప్పులు కూడా వేసి అయితే వండుకోవచ్చు. కానీ మొత్తం శనగపప్పుతోటైతే వండుతా ఉన్నా. మనం తింటా ఉంటే కూడా అక్కడక్కడ పలుకుల్లాగా ఉంటే కూడా అనిపిస్తది కదా! అందుకే శనగపప్పు వేయడమే నాకైతే బాగా ఇష్టం అనిపిస్తది ఆకుకూరలో. ఇది గంగపాయల కూర కాబట్టి కొంచెం చిన్న ఆకులతోటి ఉంటది కాబట్టి ఇది కట్ చేయడానికి కూడా చాలా టైం పట్టిందండి. ఇంటి దగ్గరదైనా కూడా కొంచెం ఇసుకలా ఉంటది కదా! మట్టిలో ఉంటది కాబట్టి కడగడం కూడా ఒక 6 టైమ్స్ అయితే కడిగిందండి. ఇదైతే ఈరోజు కుక్కర్‌లోనే వండుతున్నా. మామూలుగా గిన్నెలో కూడా వండొచ్చు కానీ శనగపప్పు ఉడకడానికి టైం పడుతది కాబట్టి నేనైతే కుక్కర్‌లోనే వేస్తున్నా. ఈ ఎండలకైతే కిచెన్‌లో వంట చేయాలంటేనైతే చుక్కలైతే కనిపిస్తున్నాయి. నాకేనో మీకు కూడా అలానే అనిపిస్తుందో కానీ ఇంకా పిల్లలు లేరు కాబట్టి మామూలుగా మధ్యాహ్నం ఒకటే కర్రీ చేస్తున్నా అండి. వాళ్ళు ఉన్నప్పుడైతే 2, 3 కర్రీలు చేయాల్సింది. ఇంకా స్నాక్స్ అని, స్వీట్స్ అని ఏదో ఒకటి మొత్తానికైతే కిచెన్‌లోనే ఫ్రై అయ్యేది కదా! కానీ ఇప్పుడైతే ఇంకా నా పని అయిపోయింది కానీ మా చెల్లెకైతే పని పడింది అక్కడ. పిల్లలందరూ అక్కడికి చేరిర్రు కాబట్టి ఇక్కడనైతే శనగపప్పు అయితే వేసిందండి. ఒక పావుగంట కానీ ఇంకా ముందు ఇంకా ఎక్కువ టైమ్స్ అయినా నానబెట్టుకుంటే కూడా పప్పు అయితే తొందరగా ఉడుకుతుందండి. అందుకే ఏ పప్పులో అయినా కూడా కొంచెం నానబెట్టిన తర్వాతనే మనం కుక్కర్‌లో వేసుకుంటే తొందరగా ఒక 2 విజిల్లకే ఉడికిపోతది. లేదు అనుకుంటే ఒక 4, 5 విజిల్స్ అన్న పడతాయండి. నేనైతే ఒక 3 విజిల్ల వరకైతే ఉంచేసి ఆఫ్ చేస్తానండి. ఎప్పుడైనా సరే కొంచెం నానిన తర్వాతనే వేస్తా కాబట్టి. ఈ పప్పుకు కొంచెం సరిపడా వాటర్ అయితే పోసుకోవాలండి. ఎందుకంటే శనగపప్పు అంటే కొంచెం వాటర్ తోటి ఎక్కువ ఉడుకుతా ఉంటది కదా! తర్వాతనైతే ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్నా అండి. ఎందుకంటే పప్పు అంటే మనకు జీలకర్ర ఇట్లా స్మెల్ ఉంటేనే కదా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది పప్పు. వెల్లుల్లి కానీ జీలకర్ర కానీ వేసుకుంటేనే. తర్వాతనైతే నేనైతే పచ్చిమిర్చి, టమాటా, ఒక ఆనియన్ అయితే వేసుకున్నా అండి. మామూలుగా కారం కూడా వేసి వండుతూ ఉంటారు కానీ నేనైతే ఆకుకూర అంటే పచ్చిమిర్చి వేస్తూ ఉంటానండి. ముఖ్యంగా పప్పు అంటే మనం వేసుకోవాల్సింది కరివేపాకు. కానీ అయితే నేను రాక్ సాల్ట్ అయితే వేస్తున్నా అండి. ఇట్లాంటి వాటిలలో ఎక్కువ శాతం అయితే నేనైతే రాక్ సాల్టే వాడుతూ ఉంటానండి. దొడ్డుప్పు వాడుతూ ఉంటా. తర్వాత మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపించినాయి. నేనైతే వాటర్ మళ్ళీ కొన్ని అయితే పోసిందండి. ప్రతిరోజు మనం చేసుకునే పనులే అయినా సరే ఎంత ముందు చేసుకోవాలనుకున్నా లేటే అవుతూ ఉంటాయండి. 5 గంటల వరకే తెల్లారుతుందండి. 6 అయ్యే వరకే సూర్య భగవానుడు అయితే వచ్చేస్తున్నాడు. అందుకే 7:30 వరకే టిఫిన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలని కిచెన్లోకి వచ్చినా కూడా అస్సలు ఎండకైతే తట్టుకోలేకపోతున్నామండి. ఇంకా మధ్యాహ్నం టైంలో వంట చేయాలంటేనైతే ఇంకా చుక్కలు అయితే కనిపిస్తున్నాయి నాకైతే. పిల్లలు ఉన్నప్పుడైతే 2, 3 కూరలు వండి ఇంకా స్నాక్స్ అని అవని ఇవని చేసేసరికి ఇంకా టైం ఎక్కువ వేసుకునేదండి. కిచెన్లోనే ఎక్కువ టైమ్స్ ఉండేది. ఇంకా వాళ్ళు వెళ్ళడం నాకు కొంచెం ఒంట్లో బాగాలేకపోవడం వీడియోస్ కూడా ఆపడం జరిగిందండి. ఇంకా ఇట్లనే కొంచెం పనులైతే నెమ్మదిగానే అయితే చేసుకుంటా ఉన్నా. అమ్మ కూడా ఉంది కాబట్టి కొన్ని పనులు కూడా ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటుంది కాబట్టి నేను నా అమ్మ అయితే చేసుకుంటూ ఉంటాం. ఇంకా పప్పు అయితే కుక్కర్లో పెట్టినండి. ఒక 3 విజిల్లు అయితే వచ్చినాయి. బాగా ఆఫ్ చేసేసిన. ఇట్లా ఆఫ్ చేసేసిన తర్వాత కూడా ఏరిపోయేటట్టు అయితే నేను ఇంకా విజిల్ అయితే లేపి చూస్తున్నా అండి. ఎందుకంటే తొందరనే పోపు పెట్టేద్దామని ఇంకా అందుకోసమే వచ్చి చూస్తున్నా. మొత్తంగానైతే ఉడికిపోయింది చూడండి. మెత్తగానైతే ఉడికింది. ఇంకా శనగపప్పు కొంచెం వక్కలు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే 3 విజిల్లకే ఆఫ్ చేసేసిందండి గ్యాస్ అయితే. కొంచెం ఇట్లా గరిటెతోటి అయితే మొత్తం తిప్పినట్టు అంటేనైతే ఒక్కొక్కటైతే ఇట్లా కొంచెం మెత్తగా అయ్యి మన పప్పు కూడా బాగా ఉడికిపోయింది అనిపిస్తుంది. ఇంకా తర్వాతనైతే పోపు పెట్టేస్తున్నా అండి. ఇంకా పోపులో మనం వేసుకోవాల్సినవి అయితే ఎండుమిర్చి ఇంకా వెల్లుల్లి వేసుకుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇల్లంతా ఒక పోపు పెడుతుంటేనైతే గుమ్మ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇంకా ఇదే కదా మంచి స్మెల్ తోటే మనకు కడుపు నిండినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. చూడండి చూస్తేనే నోరు ఊరేటట్టు అనిపిస్తుంది ఇట్లా పోపు పెట్టేటట్టు. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసి కరివేపాకు అన్నీ వేసేసిన తర్వాత పసుపు వేసి
ఇంకా ఉడికిచ్చిన పప్పు అయితే ఆ ఆయిల్లోనైతే వేసేసిందండి. లేదు అనుకుంటే ఆ పప్పులో కూడా ఈ ఆయిల్ అయితే వేసేయచ్చు. నేనైతే ఇందులోనే వేసి ఒక 2 మినిట్స్ అయితే ఉంచేసిందండి. ఇప్పుడు లాస్ట్‌లో కరివేపాకు కూడా వేసుకొని కలియబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెమే పప్పు అయిందండి. చూస్తే మాత్రం ఇంత కనబడింది కానీ వండేసరికి అయితే కొద్దిగానే అయిందండి. ఇది పాయలకూర పప్పు కాబట్టి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది. ఎందుకంటే ఇది కూడా పాలకూర పప్పే అనుకుంటారు వాళ్ళు చూస్తేనైతే. పప్పు అయితే ఇట్లా అయిపోయిందండి. ఇంకా చూస్తుంటేనే నోరు ఊరేటట్టు అయితే అనిపిస్తా ఉంది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. పప్పు కూడా రెడీ అయిందండి. ఇంకా పాలు కూడా వేడి చేసే ఉన్నాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టాలి చల్లారిన తర్వాత. టిఫిన్ ఏం రెడీ చేయలే కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచే చేస్తాం కాబట్టి కొంచెం తొందరనే వంట చేసినా. తొందర అయినా కూడా 12:30 అయితే అయితుందండి. ఇంకా ఎండాకాలం మనం కొంచెం ఎంత తొందరగా తింటే అంత మంచిది గానీ అయినా లేట్ చేస్తూనే ఉంటాం కదా! ఇంకా వంట అంతా కంప్లీట్ అయినాక మనం ఇక్కడ ఉన్న గ్యాస్ స్టవ్‌ను అంతా క్లీన్ చేసుకుంటేనే కదా మనకు కూడా పని మొత్తం అయిపోయినట్టు అనిపిస్తా ఉంటది. కుక్కర్ కూడా మనం సింక్‌లో పెట్టేసి వాటర్ ఇప్పేసి అయితే పెడితే ఇంకా మనం లంచ్ తినేసరికి అది కూడా నానిపోతది కాబట్టి గిన్నెలతో పాటు అవి కూడా కడిగేయొచ్చు. ఇప్పుడైతే ఇంకా మేము లంచ్ చేయడానికని తీసుకెళ్తున్నా. కానీ కాలుతుందని నేనైతే కొంగుతోటైతే తీసుకెళ్తున్నా అండి. ఇంకా సమ్మర్ కాబట్టి మనం సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. లంచ్ తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసినా అండి. ఇంకా నేను, అమ్మ, మా వారు అయితే ఈ మ్యాంగోస్ అయితే తిన్నాం. ఇంకా అంతేనండి ఈరోజైతే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చాలా లేట్ అయినాయండి. మళ్ళీ కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే స్కిప్ చేయకుండానైతే చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజైతే సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇప్పుడు నేనైతే కట్ చేసుకొని అయితే తిన్నానండి. సీజన్‌లో వచ్చే ఫ్రూట్స్‌నైతే ఎంత తింటే అంత మంచిదండి. మ్యాంగోస్ కూడా అతిగా తిన్న ప్రమాదమే కాబట్టి మితంగా తింటేనే చాలా మంచిదండి. ఎందుకంటే వేడి చేస్తాయి కాబట్టి. పిల్లలు ఇట్లా కట్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనైతే ఇష్టంగా తింటారండి. అందుకే ఇట్లా డిజైన్‌గానే కట్ చేసి ఇస్తా పిల్లలకి ఇచ్చేటప్పుడు. అంతేనండి. బాయ్.